దిలీప్ కుమార్ గారు. సో ఒక షాడో ఆపరేషన్ అయితే బీజేపీ చేస్తోంది. తెలంగాణలో మాత్రం టార్గెట్ ఓరియంటెడ్గానే వెళ్తోంది. డబుల్ డిజిట్ అంత ఉంది. 12 సీట్స్ కంపల్సరీ అనే కసరత్తు అయితే చేస్తోంది. 1, 2, 3, 4 అన్నట్టు కాకుండా. సో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించడం, అటు అమిత్ షాకి సమర్పించడం. సో ఈ రకంగా ఒక స్ట్రాటజికల్గా వెళ్తుంది. అయితే ఈ స్ట్రాటజీస్ మీద, లోకల్ సినేరియో మీద మీరు ఏమంటారు? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి కసరత్తు చేస్తోంది ఈ విషయంలో? అన్ని పార్టీలు సేమ్ ఎక్సైజ్ చేస్తాయి కదా. అని మీరు పన్నా ప్రముఖ ఇంకో దగ్గర అనొచ్చు, బూత్ అధ్యక్షుడు ఇంకో దగ్గర అనొచ్చు, లేదా బూత్ సంబంధించినటువంటి విభాగాల లోపల విభాగాలకు అధ్యక్షులు, కార్యదర్శులు అనొచ్చు. ఏదైనా ప్రతి పార్టీ కూడా, ముఖ్యంగా నేషనల్ పార్టీస్, ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ కూడా బూత్ స్థాయి వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న పార్టీలే. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఏ పార్టీకి ఈరోజు వేవ్ ఉంది, గాలి ఉంది, ఎవరిని ప్రజలు ఆదరిస్తారనేది క్వశ్చన్. దాంట్లో ఆ వ్యూహాల కంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా అభ్యర్థుల బలాబలాలు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలు కావచ్చు, లేదా జాతీయ స్థాయిలో అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటర్ ఆలోచిస్తాడు. గతంలో లాగా ఓటర్ ఆషామాషి ఏం లేడు. మనందరం డబ్బులు వస్తున్నారు, లిక్కర్ వస్తున్నారు అంటే ఇచ్చే దగ్గర తీసుకుంటున్నారు, వేసే వాళ్ళకి వేసే పరిస్థితి కూడా వచ్చేసారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా they have to sit across the table and think whether to distribute money or not, whether to distribute liquor or not. ఎందుకంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం కూడా మనకు కనపడలేదు. అది కనుక నిజమే అయితే అపారమైన ధనరాశులు పోగు చేసుకుని కూర్చున్న బీఆర్ఎస్ అనేది మళ్ళీ అధికారంలోకి రావాలి. ప్రజలు తిప్పికొట్టి కాంగ్రెస్ మమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చారు అంటే, వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి వాళ్ళు దాన్ని ఎదుర్కొని ఒక మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పు తీసుకొచ్చారు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఎవరు ఎన్ని వ్యూహాలు పడినా కూడా ప్రజల ఒక అండర్స్టాండింగ్ అనేది, వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. అది అనుకోకుండా ఎట్లా ఉంటుందంటే, మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు కానీ వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే అందరు కూడా రాత్రి కూడా కలిసి చర్చించినట్టుగా ఓటేస్తారు. అందువల్లే అయితే ఒక సైడు లేదా ఇంకో సైడ్ వన్ వే సైడ్ విక్టరీస్ అవుతున్నాయి తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా హంగ్ అసెంబ్లీ కానీ లేదా హంగ్ పార్లమెంట్ కానీ మనకు కనపడలేదు. సో ఆ కాంటెస్ట్ లోపల డెఫినెట్లీ బీజేపీ వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు ఎట్లయితే ఉందో, కాంగ్రెస్ పార్టీ కూడా మా ప్రిపరేషన్, మాకు రీసెంట్గా 100 days కిందనే 120 days కిందనే మాకు అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మా 6 గ్యారంటీస్ మీద నమ్మి, లేదా మేము ఇస్తున్న ఇతర గ్యారంటీలు నమ్మి వాళ్ళు మాకు ఓటేశారు కాబట్టి మళ్ళా మాకు ఈసారి కూడా పార్లమెంట్లో కూడా మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ చర్చ ఆల్రెడీ 120 days లో మీరు ఏం చేశారు, ఇది చేయలేదు, అది చేయలేదు అనే విమర్శ మొదలైన 120 days ఈజ్ టూ స్మాల్ పీరియడ్. ఆ పీరియడ్ లోపలే ఈ తప్పులు చేశారని టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన క్రిటిసైజ్ చేయడానికి ఎంతో ఉంది. అదేవిధంగా బీజేపీ 10 ఏళ్ల పాలన క్రిటిసైజ్ చేయడానికి ఎంతో ఉంది. విజన్ డాక్యుమెంట్స్ వేరు, వాళ్ళ విజన్ వాళ్ళకు ఉంటుంది, మా విజన్ మాకు. కాబట్టి అంత టైం కూడా మేము తీసుకోలేదు కదా. పరిపాలన మాకు ఉన్నది 120 days లో. పెద్దగా మీరు చెప్పుకోదగ్గ తప్పులంటూ మా దగ్గర ఏమి ఉండవు కాబట్టి సహజంగా మేము మొన్ననే మాకు వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి మళ్ళా మాకు అంతకంటే ఎక్కువ ఈరోజు సపోర్ట్ దొరుకుతుంది ప్రజల దగ్గర నుంచి అని మేము అనుకుంటున్నాం. అన్ని పార్టీలు అనుకుంటే మేము కూడా సహజంగా అనుకుంటున్నాం. మాకు డబుల్ డిజిట్ వస్తున్నది మా నమ్మకం లేదు. మాకు డబుల్ డిజిట్ వస్తున్న నమ్మకంలో బీజేపీని మనం తప్పడానికి వీల్లేదు. ఎవరి స్కీమ్లు వాళ్ళవి, ఎవరి వ్యూహాలు వాళ్ళవి, ఎవరి కార్యక్రమాలు వాళ్ళవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.